ఇక నెక్స్ట్ మన రాహుల్ గాంధీ గారు ఆయన ఒక వార్త చెప్తాను చూడండి. నిరుద్యోగం, పేపర్ లీకులు, ఉపాధి సంక్షోభం అట. ఇక నేడు సర్టిఫికేట్లకు విలువ లేదట, వాటితో జాబ్స్ రావట్లేవట. సో రాహుల్ గాంధీ గారు అంటారు ఈ విషయం. నిరుద్యోగం గురించి మనం మాట్లాడదాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిధులు ఎత్తారు, గల్లీలో గలాట అవుతుంది. ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల బాధలు కనిపిస్తలేవా రాహుల్ గాంధీకి అని అడుగుతారు. సో రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ఇందిరమ్మ రాజ్యంలో నిరుద్యోగులు 7 దోసిట్ల మనెత్తి పోస్తారు. మీరు ఇచ్చిన గ్యారంటీ కార్డులు ముందల పెట్టి, ఇది మీదే, ఇది మీ గ్యారంటీ కార్డే. మీరు ఇచ్చిన గ్యారంటీ కార్డు ఈ రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ అయింది. గ్యారంటీ కార్డులో 2 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని చెప్పారు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఎక్కడైనా మీ కాంగ్రెస్ తల్లిలాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఇచ్చిందా? తెలంగాణలో ఏ మూలకన్నా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా? మరి ఢిల్లీలో నీతులు బాగానే చెప్తున్నావు, మా అశోక్ నగర్కో, మా చిక్కలపల్లి లైబ్రరీకో, లేదంటే మా దిల్సునార్కో వచ్చి ఇదే సన్నాసి నీతులు చెప్పమని అడుగుతారు. ఇదే నీతులు మాకు కూడా చెప్పాలి. బీజేపీ రాజ్యం వేలే కాడ నువ్వు బాగానే కొట్లాడుతున్నావు, సంతోషం, కొట్లాడు, ఎవరేం వద్దంటలేరు. కానీ తెలంగాణలో నీ ప్రభుత్వం ఉన్నది, నీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ నిరుద్యోగం గురించి మాట్లాడాలి. అది కూడా ప్రయత్నం చేయాలి కదా. మందిదేమో సోమవారం, మన మంగళవారం ఎట్లా? ఉత్పత్తి రంగం అంతా కుదేలైందట, ఉపాధి కరువైపోయిందట, యువత చీకట్లో చిరుదీపం వెలిగించిందట, భారత యువతకు సాటి లేదట. 40 కోట్ల యువతే దేశానికి బలమని వడావాడు చెప్పినాడు. మీకు 40 కోట్లు ఏదో తగ్గించడం ఎందుకు? మమ్మల్ని కథం చేసినావా? 60% ఈ దేశంలో యువకులు నన్ను చర్చ ఏనాటి నుంచో అంటూ వస్తారు, యువ భారతదేశం అని. మరి 140 సగం అంటే 60 అనే, ఇది 40, 60 కూడా 40 అంటాను. ఏం మమ్మల్ని అందరూ కథం చేసినది. ఇప్పుడు తెలంగాణలో మా బీసీలను కథం చేసినట్టు దేశంలో యువతను ఏమైనా తగ్గించినావా? 40 కోట్లు అంటాను, నేను తక్కువ చెప్తాను. ప్రేమ ఆప్యాయతతో వ్యవస్థను మారుస్తామంట. ప్రయాగ్రాజ్లో చాంత్రోంకి గూంజు ప్రోగ్రాంలో ప్రయాగ్రాజ్ వేయండా ప్రతిపక్ష నేత స్పీచ్ అట. ఇంకా మరి ప్రయాగ్రాజ్ నుంచి వచ్చే అయోధ్య పోయేస్తే బాగుండు. ఎందుకంటే తెల్లారితే అయోధ్య గురించి మాట్లాడుతున్నప్పుడు మా రామ మందిరాన్ని ఒకసారి దర్శించుకొని వచ్చి అప్పుడు తర్వాత పార్లమెంట్లో అయోధ్యలో విరాళ చోరీ గురించి మాట్లాడితే నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే కట్టర్ హిందూ అనుకుంటే రాహుల్ గాంధీ అప్పుడు. సో రాహుల్ గాంధీ గారు పేపర్ లీక్ల పైన మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పేపర్ లీక్ల గురించి మాట్లాడితే ఓఎంఆర్ సీట్లు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే తెలుసు కదా మీ అందరికీ. మేదీపట్నం నుంచి అటు పోతే ఆరాంఘర్ దాకా ఉంటుంది. అటు ఎయిర్పోర్ట్ పోయే వాళ్ళకి ఐడియా ఉంటుంది, శంషాబాద్ పోయేటోళ్ళకు. అందులో ఈ పేపర్ లీక్లు చాలా జరిగినాయి. అది రాహుల్ గాంధీ కళ్ళ కాకులు ఒడిచినాయి. తెలంగాణలో ఉన్న మీడియా పత్రికల్లో చాలా బ్రహ్మాండంగా వార్తలు వచ్చినాయి. రాహుల్ గాంధీ కనపడకపోవచ్చు, సాయం తెలియదంట. ఇక నిరుద్యోగం అంటే ఇప్పుడు నిరుద్యోగం గురించి జస్ట్ ఒక 2 minutes అయితే మీకు మంచి విషయాలు చెప్తా. చాలా 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 మంచి విషయాలు ఉన్నాయి ఈరోజు. 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఈ జాబ్ క్యాలెండర్ అనేది దేవుడు ఎరుగు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏంటో తెలుసా? కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి, యనుమల బ్రదర్సు, ఇరుముల అనుచరులు, వీళ్ళకున్నది జాబ్ క్యాలెండర్, మనకు లేదు ఇప్పుడు. సో వాళ్ళకు జాబ్ క్యాలెండర్ చాలా బ్రహ్మాండంగా పోతుంది. నిరుద్యోగం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి దాదాపుగా 2.5 సంవత్సరాలు దాటిపోయింది. మరి 2.5 సంవత్సరాలుగా ఈ జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు అయితే లేదు? పోనీ ఇప్పటికైనా ఎలాగో ఇప్పుడు నిరుద్యోగం గురించి మాట్లాడుతారు, సంక్షోభం, ఉపాధి సంక్షోభం ఏర్పడి అంటారు దేశంలో. మరి దేశంలో భాగమైన రాష్ట్రంలో ఇక్కడ కూడా సంక్షోభం ఉన్నది. అది రాహుల్ గాంధీ గారి కళ్ళకు కనిపించలేదా? కళ్ళలో ఏమైనా కాకులు ఒడిసినాయా? ఎందుకు మీరు దాని గురించి ప్రస్తావిస్తలేరు? అట్లీస్ట్ నోటకెళ్ళి ఒక మాటనే, ఒకటే మాట నోటకెళ్ళి వస్తే అయిపోతాయి కదా. సో ఆ ధైర్యం చేస్తలేమంట ఆయన. సో ఆయన ప్రయాగరాజు వేయిందంట, ప్రయాగరాజులో బాగానే పలికిండు చిలక పలుకులు.